ఇక లోకల్కు బ్రేక్ వేయరు, ఇక బ్రేక్ వేసేయరు, మొత్తానికి నాశనం పట్టేసేయరు. ఇక అవసరం లేదు. ఇక మీ జనాల బాధ మీకెందుకు, మీ కార్యకర్తల బాధనే మీకు పట్టించుకున్నప్పుడు ఇంకా జనాల బాధ మీకెందుకు? 2 రోజుల ఉత్కంఠకు తెర. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే. జీవో 9పై ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం అంటూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. 2 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల పదవుల్లో బీసీ రిజర్వేషన్లను మొత్తానికి బొందబెట్టింది అని చెప్పడానికి ట్రై చేస్తారు. ఇక అయిపోయింది, ఇసుకపోయింది, ఇంకేముంది? ఇక ఇంకేమైనా ఉందా? ఎక్కడ పోయిందో చూడురు. ఇంకా 25 నుంచి 42% పెంచుతూ వెలువరించిన జీవో 29తో పాటు ఆ జీవోకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ అమలు నిలిపేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం ప్రకటించింది. ఎన్నికల నిలుపుదలకు గల కారణాలను వివరిస్తూ పూర్తి వివరాలతో పాయింట్ల వారీగా ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామని తెలిపింది అంటూ ఇలా 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, సుప్రీంకోర్టుకు. ఈ స్టే పైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. మొన్నంటే వెళ్తే వెనక్కి పంపించారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ విచారణ నడుస్తూ ఉంది. మళ్ళీ అక్కడ వాయిదా ఉండగా ఎందుకు వచ్చారని అంటారు. కానీ ఇక్కడ స్టే ఇచ్చారు కాబట్టి మాకు ఇక్కడ సరైన న్యాయం జరగలేదు అని చెప్పి పిటిషనర్ అంటే గవర్నమెంట్ తరపున మళ్ళీ అక్కడ వాళ్ళు అడిగే అవకాశం ఉంది. అక్కడ కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక్కడ వేసినటువంటి స్టే ఏదైతే ఉందో ఈ స్టే పైన ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ లోపల ఇదే జరుగుతుందేమో అన్న అనుమానం ఉంది. లోపల అదే మాట్లాడుకుంటారేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్దాం, అక్కడన్నా మనము రెమెడీ తెచ్చుకుందాం, ఈ బిల్లు ద్వారా మనం ఈ జీవో ద్వారా మనం ఎన్నికలకు వెళ్ళిపోదామని అనుకుంటే కనుక ఆ ప్రయత్నంలో ఉన్నారేమో. అందుకే ఎవరు మాట్లాడతలేరు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే బీసీలకు ముఖం ఎట్లా చూపిద్దామని భయంలో ఉన్నారు వాళ్ళు. కావాలంటే మీరు చూడండి. ఇంకా అయితే ఇక్కడ మొత్తానికైతే నోటిఫై అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం ముందుగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది రవికుమార్ వర్మ వాదనలు వినిపించారు. అయితే రవికుమార్ వర్మ ఒక మాట అన్నాడు. ఒక మాట ఏమన్నాడంటే, అసలు ఈ ఓసీలకి అంటే అగ్రవర్ణాలకు వచ్చిన నొప్పేంది, ఇంకా 33% రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చింది కాక ఇంకో 15% ఉంటుంది కదా, ఎందుకోసానికి ఇంత ఆగమవుతా ఉన్నారు, అసలు ఎట్లా వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం నొప్పి అని అంటా ఉన్నారు. ఇగో నేను నిన్న చాలామంది ఆ వాదనల గురించి చర్చ కూడా చేసిర్రు, చాలామంది మాట్లాడిరు కూడా. ఒకసారి అదేందో చూడండి. ఆయన అన్నటువంటి మాట ఏంటిదో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అక్కడ వాదనలో తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో తను అన్నటువంటి మాట ఇగో ఇది చూడండి ఒకసారి. మీకు రావాల్సినటువంటి వాటా వచ్చింది కదా, అయినప్పటికీ మీరు ఎందుకోసానికి ఇలా మళ్ళీ రావాల్సి వచ్చింది ఇక్కడికి అని చెప్పి తను అన్నటువంటి మాట. ఎంత శాతం? ఆల్రెడీ 33% ఉండంగా మళ్ళీ ఈరోజు మీకంత టెన్షన్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడిండు. ఇగో అంటే ప్రభుత్వం తరపు న్యాయవాది కాబట్టి నేను చెప్పేది, లేకపోతే ఇది అన్న ఇంత ఇంపార్టెన్స్ ఏముంది అనే విషయాన్ని అనుకుంటారు కొంతమంది. అగ్ర కులాలు ఉన్నది కేవలం 15% మాత్రమే. తను అన్నటువంటి మాటలు మీకు చెప్తా ఉన్నా. మళ్ళీ ఇలా ప్రభుత్వానికి అగ్ర కులాలకి మధ్యలో నేనేం డివిజన్ చేయడానికి ట్రై చేస్తలే, వైషమ్యాలు ఏం క్రియేట్ చేయట్లేదు, ఉన్నమాట చెప్తా ఉన్నా. అగ్ర కులాలకు ఉన్నది 15% మాత్రమే, వాళ్ళకేంటి నష్టం అని అడిగిండు. ఇంకా 33% మిగిలే ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా కూడా నష్టం లేదు. 15% ఉన్నటువంటి వాళ్ళు అసలు రిజర్వేషన్ ఎట్లా అడ్డుకుంటారని ఇలా డైరెక్ట్గా ఆయన అన్నటువంటి మాట చూడండి. 15% మాత్రం ఉన్నటువంటి అగ్ర కులాలు 33% ఇంకా మిగిలిండంగా మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంది అని చెప్పి డైరెక్ట్గా మీరు ఎట్లా అడ్డుకుంటారని చెప్పి ప్రభుత్వంకు సంబంధించినటువంటి న్యాయవాదే అన్నటువంటి మాట. పైగా రిజర్వేషన్లపై 50% నియంత్రణ రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని చెప్పిండు. పైగా ఇది ఎక్కడంటే ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసుని ఉదాహరణగా చూపించిండు. సో ఇక్కడ చూడండి, ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇక అది ముందర పడేటట్టు లేదనుకునే ఇక్కడ ఇగో అదే క్వశ్చన్ ఇక్కడ రాసండి. 33% పదవులు కేవలం 15% ఉన్న ఉన్నత కులాలకు దక్కడం కూడా అన్యాయమేనని అన్నారు అంటూ ఇక్కడ దాన్ని ముందర తీసుకొచ్చేసి ఇప్పటిదాకా ఒక లెక్క, మాకేది రిజర్వేషన్, మమ్మల్ని ఎందుకు ఇట్లా వెనకబడేస్తా ఉన్నారని అడిగే కాడికించి ఇక మీకు ఎందుకు అంత ఎక్కువ, అసలు మీకు ఎందుకు అంత ఎక్కువ, మీ జనాభా ఎంత, 15% మాత్రమే ఉన్నటువంటి మీకు ఎందుకు ఇవ్వాలి ఎక్కువ శాతం అని చెప్పి డైరెక్ట్గా అడుగుతా ఉన్నారు. అది ప్రభుత్వం తరపు న్యాయవాది అడిగింది, ఇది ప్రజలు అడగలేదు. ఇంకా ఇది ప్రజల దగ్గరకో బీసీల దగ్గరకో రాలే ఇంకా ఈ చర్చ. ఒకవేళ అట్లాంటిది ఎత్తుకునే పరిస్థితి వస్తే ఇక ఆలోచించుకోవాలి, ఎవరెంత ఉంటే అంత అయిపోతుంది, ఇక ఎవరెంత ఉంటే అంతే, ఇక ఓపెన్ పెట్టాల్సిన పని లేదు ఇక అనే కాడికి వచ్చింది. చూడు ఇక ఎస్సీలు రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 10.43%, ఎస్సీలు 17.42%, బీసీలు 57.6% చొప్పున ఉన్నారని తెలిపారు. అయినా రిజర్వేషన్లు మొత్తం 50%కి మించరాదనే వాదన అన్యాయం అన్నారు. ఈ 3 వర్గాల జనాభాకు 67% రిజర్వేషన్లు అమలు చేశాక మిగిలిన 33% పదవులను కేవలం 15% ఉన్న కులాలకు దక్కడం కూడా అన్యాయమని అన్నారు అంటూ ఇక్కడ చూడండి క్లియర్గా. ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, అంటే 11-18 అనుకుందాం, 11-18 ఇక్కడ 58 ఇప్పుడు ఉన్నటువంటి ఈ శాతం. ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకు
మిగతా 33% అయితే ఉన్నాయి కదా, 67% తీసుకొస్తే కూడా ఇది మీకు అర్థం కావాలి. ఒకసారి చూడండి, జనాభా ఉన్న ప్రకారంగా ఇలా రిజర్వేషన్ శాతం పెంచినప్పటికీ కూడా వచ్చే నష్టమేముందని అడుగుతా ఉన్నారు. ఒకవేళ ఈ 100% కనుక ప్రజల గురించి తీస్తే దీంట్లో ఇక్కడ 67%కి ఇలా వీళ్ళు ప్రపోజల్ పెట్టిర్రు. 67%కి ఇలా బీసీ అంటే 42% ఇస్తామని చెప్పి ఇలా బీసీలు ప్లస్ ఎస్సీలు ప్లస్ ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఈ 67%కి మేము పెంచుతున్నాం కదా. ఇక్కడ మరి ఇంకా 33% మిగిలే ఉన్నది కదా, మీరున్నారా అంతమంది అనే ప్రశ్న ఇలా ప్రభుత్వం తరపు న్యాయవాది అడిగాడు. 33%లా మరి మీరున్నది 15% కదా, మరి అగ్రవర్ణాలు ఉన్నది 15% కదా, మీ దగ్గర ఎట్లా పెట్టుకుంటారు 33%? మరి ఇలా అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు మంత్రులు, అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు, మండలిలో పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మీరు లెక్క తీస్తే అసలుకే ఎసరు పడుతుంది అనేది ఇక్కడ దీని సారాంశం. మీరు మమ్మల్ని కానియకుండా చేస్తున్నారు కదా, అసలు మీకు వస్తున్న నొప్పేంది? మరి మీరు 33% పదవులు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, 15% ఉన్నటువంటి జనాభా అని అడిగితే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మరి ఎవరు చెప్తారు మరి దీనికి? సో మీరు 15% ఉండి 33% పెట్టుకొని ఆ 56% ఉన్నటువంటి బీసీలను దగ్గర 57% ఉన్నటువంటి ఈ వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల బీసీలో ఇది 56%, వీళ్ళకి 42% దక్కితే ఇలా మీరు ఓడ్చుకోలేకపోతా ఉన్నారు కదా. అందుకోసానికే ఇలా చర్చలు వస్తూ ఉన్నాయి, అందుకోసానికే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంత క్లియర్గా కనిపిస్తుంటే కూడా మా రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నువ్వు ఎవడు రాబోయే అనే పరిస్థితికి తీసుకురావద్దు. రాజ్యాంగబద్ధంగానే రావాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారమే రావాలి. కానీ అట్లని చెప్పి మరి తక్కువ శాతం ఉన్నోడు ఎక్కువ శాతాన్ని పరిపాలిస్తూ తక్కువ శాతం ఉన్నోడు ఎక్కువ శాతాన్ని దోసుకుంటా ఉంటే, తక్కువ శాతం ఉన్నోని దగ్గర ఎక్కువ పైసా ఉండి ఎక్కువ శాతం ఉన్నోని దగ్గర సంపదన లేకపోతే మరి దేశం అసహనం ఏర్పడుతుందా ఏర్పడదా? ఇది ప్రజల ముందున్నటువంటి ప్రశ్న. ఇలా ఉన్నది అది, అందుకోసానికే కదా ఇదంతా మాట్లాడేది. కొంచెం రిజర్వేషన్ పెంచుకుంటే మేము ఉన్న కాడికి అడిగినామా? ఇలా ప్రశ్న మేము ఉన్న కాడికి అడిగినామా? మేము ఇలా 56-57% ఉన్నాం కదా, మరి మాకు 56-57% రిజర్వేషన్ రావాలని ఏ బీసీ అని అడిగిండా? మేము ఉన్న కాడికి మాకు రావాలని అడిగే హక్కు అయితే ఉన్నది కదా. కానీ ఏమైపోయా, ఉన్న 27%కి వెళ్ళి 42% అంటేనే చచ్చిపోతున్నారు, ఇయ్యలేకపోతా ఉన్నారు, తట్టుకుంటలేరు. ఇలా ఎవరు కూడా తట్టుకుంటలేరు. అందుకోసానికే ఇదంతా కూడా గ్యాప్ ఏర్పడతా ఉంది, నష్టమవుతుంది. ఇది సమాజంలో అసహనం ఏర్పడుతుంది. రేపు పొద్దుగల ఒకడు ఓర్చుకోలేని పరిస్థితికి వస్తుంది, నష్టపోతాం మనము. ఇక మొత్తానికి ఎన్నికలు అయితే బ్రేక్ అయినాయి. నేనేమంటా ఉన్నానంటే ఎవ్వరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకూరి. అందరూ కొంతమంది వేరే రకంగా ఆలోచిస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవ్వరు పెడతలేరు కదా, ఇప్పుడు నేను పెడితే నన్ను యాడ్ చేసుకుంటారేమో, ఇప్పుడు నేను పెడితే నన్ను యాడ్ చేసుకుంటారేమో, నాకే వేస్తారేమో అనుకుని ఎవరైనా ముందరబడి 1 ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని ఆయనతో జనాలకు పెట్టే ప్రయత్నం చేయకుండ్రి. ఎన్నికలు మన చేతిలో లేవు. మళ్ళా ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకు నోటిఫికేషన్ ఇచ్చేదాకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాటికనే దావతులు బేవతులు పెట్టుకోకూరి. యాడున్నా పని మీద ఉన్నా అని చెప్పుర్రి. ఓళ్ళు ఫోన్ చేసినా అన్న జర వేరే పని మీద మళ్ళీ కలుస్తా అని చెప్పుర్రి. ఇప్పటిదాకా పెట్టింది మస్తు అయిపోయింది. అంటే ప్రజలకు అంతగానం తిన్నామా, అంతగానం దాయినామా, అంటే నాయకులు మైదామనుకుంటున్నటువంటి వాళ్ళ అభ్యర్థుల దగ్గర అంతగానం తీసుకున్నామా అని ఎవరికైనా అనుమానం వస్తుండొచ్చు. మస్తుగా తిన్నారు, అది వాళ్ళని అడిగితే చెప్తారు. మస్తుగా తాగారు. ఎప్పటి నుంచో అన్న నలుగురు ఉన్నమేడ ఏమే అని అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పటి లెక్క లేరు, జనాలలో కూడా అట్లా తయారైపోయారు మనకు. ఎందుకంటే వాడు మళ్ళీ దోసుకుంటాడనేది గ్యారంటీ అయిపోయింది కదా. ఇక వాడు ఎట్లయినా తర్వాత దోసుకుంటాడే కాబట్టి ఇప్పుడు నాకు పెట్టాలని చెప్పి హక్కుతో అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు. గతంలో ప్రేమతోని లేదా కొంత గౌరవంతోని ఇంకో రకంగా అడిగేటోళ్ళు. ఇప్పుడు అది వీకింది. ఎప్పుడో నువ్వు దినవారబోయి రేపు పొద్దుగాల నాకు పంపు అని అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు.